హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, మీ యొక్క అభిప్రాయాన్ని మా కామెంట్ రూపంలో తెలియండి. సీఎం రేవంత్ రెడ్డికి కొత్త తలనొప్పి వచ్చింది. అది ఏంటి అంటే, తన పార్టీ నాయకులు తన మాట వినట్లేదని సీఎం రేవంత్ గుస్సుగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే పార్టీలో సీనియర్ నాయకుడైన జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పార్టీ మీద మరియు సీఎం రేవంత్ రెడ్డి మీద అలిగి ఉన్నట్టు తెలుస్తుంది. అయితే గతం నుండి తాను జగిత్యాలలో సీనియర్ నాయకుడు పనిచేసిన తనకు తెలియకుండానే తన దగ్గర ఉన్న ఎమ్మెల్యే సంజయ్ గారిని పార్టీలో తీసుకోవడంపై మరియు వివిధ కారణాలపై జీవన్ రెడ్డి చాలా సీరియస్గా ఉన్నారు. అయితే జీవన్ రెడ్డి ఇటీవలే పార్టీపై కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇంకో విషయానికి వస్తే, ఇంకో ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న కూడా సీఎం రేవంత్ రెడ్డిపై చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే తీర్మార్ మల్లన్న కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. ఈ రాష్ట్రానికి చివరి రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని, నెక్స్ట్ వచ్చేది బీసీ ముఖ్యమంత్రి అని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అయితే బీసీల కుల సమీకరణ దృష్ట్యా ఈ తీర్మార్ మల్లన్న బీసీల గురించి ఇప్పుడు వర్క్ చేస్తున్నాడు. ప్రత్యేకంగా బీసీలను ఒకతాటిపై తెచ్చేందుకు తీర్మార్ మల్లన్న చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపై ఇక విషయానికి వస్తే, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి కూడా సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తుంది. తన క్యాంపు కార్యాలయంలో మాజీ సీఎం కేసీఆర్ గారి ఫోటో గురించి కొంతమంది మీడియా ప్రశ్నించక తీవ్ర ఆగ్రహంతో కేసీఆర్ గారు అంటే నాకు అభిమానం, తన ఫోటో నేను ఉంచుకుంటా అని ఆ మీడియా వారితో సమాధానం చెప్పారు గూడెం మైపాల్ రెడ్డి. ఇక మరో ఎమ్మెల్యే ఖైరతాబాద్ దానం నాగేందర్ హైదరాబాద్లో గట్టి పట్టున్న నాయకుడు. తాను కాంగ్రెస్ తీర్థం అందరికంటే ముందు బీఆర్ఎస్ను పుచ్చుకున్నాడు. కాంగ్రెస్ పార్టీలోకి చేరి రేవంత్ రెడ్డి సమక్షంలో తాను భాగస్వామ్యం అయిదామనుకున్న దానం నాగేందర్ కూడా కొత్త చిక్కులు ఏర్పడ్డాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి సహకరించకపోవడం, తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడం, సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోవడం ద్వారా నాగేందర్కు చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యి ఇంకా పార్టీలో ఉండేదే కాదు వేరే చూసుకుని నయమన్నట్టు తను అనుకుంటున్నాడు. ఈ కొత్త తలనొప్పి మొత్తం టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మీద పడుతుంది. ఎందుకంటే మహేష్ కుమార్ గౌడ్ ఈ దానం నాగేందర్ని కానీ వీళ్ళందరినీ కంట్రోల్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి హుకుం జారీ చేసినట్టు తెలుస్తుంది. అయినా తనకంటే సీనియర్లైన జీవన్ రెడ్డి మరి వీరిని ఎలా కంట్రోల్ చేయాలి బొమ్మ మహేష్ కుమార్ భావిస్తున్నాడు. అయితే బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఏం చేస్తాడో ఇది చూడాల్సింది.